లేదు, భూమి లేదు, సూర్య చంద్రులు లేరు, చుక్క లేదు, చెట్లు చేమలు లేవు, జీవరాశులు లేవు, ద్రాకోను లేడువా దాము లేడు. సర్వమున్ శూన్యముగా నుండే చప్పుడన్న మాట లేదు, దేవుని మహిమ తప్ప దీనినే బదులు అనాది అంద్రు. ఊహలోనికి రాగల ఒకటైనను లేదు, దీనినే బదులు అనాది అంద్రు. దేవుండు జీవంబు గావున పని చేయకుండా నూరకనే కూర్చుండలేడు. లోకంబులన్ వాటిలోనున్న వానిని కలుగజేసెను, అవి కాంతి గలవే. సాతాను దుర్బుద్ధి సర్వ పాపంబులన్ ఆయన కల్పన చేయలేదు. ఆ పాప ఫలితాలు అఖిల కష్టంబులు ప్రియజనకుండు రప్పింపలేదు. సృష్టి లోపల చేరిన చెడుగునెల్లా అంతరింపచేయును దేవుడు అద్భుతముగా. అన్ని విషయాల మనకు సాయంబు చేయు వీని నమ్ము నరుడే ధన్యుడవును ఈ భూమి మీద. వీని నమ్ము నరుడే ధన్యుడవును ఈ భూమి మీద. ప్రభుని నమ్ము నరుడే ధన్యుడవును ఈ భూమి మీద. అనాది దేవుడే, ఈ సృష్టి లేని కాలంలో ఉన్న దేవుడే. ఆయనకు అనేకమైన లక్షణములు ఉన్నాయి. అందులో ఒక లక్షణము దేవుడు జీవము. ఈ జీవమైన దేవుడు ఊరుకనే ఉండలేకపోయాడు. అనాదిలో ఆయన ఒక్కడే ఉన్నాడు, జీవముతో ఉన్నాడు. జీవముతో ఉన్నాడు కనుక ఆయన ఊరికినే ఉండలేక ఏదో ఒక పని చేయాలనుకున్నాడు. జీవముతో ఉన్న మానవుడు ఎలాగునైతే మనము జీవముతో ఉన్నాము కనుక ప్రతిరోజు ఏదో పనిలో మనం ఉంటున్నాం. ఈ జీవం మనలో నుండి జీవము లేకపోతే మనం ఏ పని చేయలేము. జీవమైన దేవుడు ఊరికనే ఉండలేక ఈ సృష్టిని కలుగు చేశాడు. మానవుని కొరకై భూమి ఆకాశములను కలుగు చేశాడు. తర్వాత ఆయనకు తన పోలిక చొప్పున నరుని చేయాలనుకున్నాడు. నరుని కూడా ఆయన చేశాడు. నరుని చేసినప్పుడు వారికి మరణం లేకుండానే కలుగు చేశాడు. వారు నిరంతరము జీవించాలని దేవుని ఉద్దేశమై ఉన్నది. అయితే ఆ నరునిలో సాతాను యొక్క దుర్బుద్ధి, ఇక్కడ పాడుకున్నాం కదా, సాతాను దుర్బుద్ధి, వాడు చెడగొట్టాలనే బుద్ధితో పాపమును ప్రవేశపెట్టాడు ఆది మానవుల్లో. ఆది మానవుడు ఎప్పుడైతే సాతాను మాట అవ్వ విని ఆదాము విని వారు పాపము చేశారో, పాపము ద్వారా ఎన్నో ఫలితాలు వచ్చాయి. పాపము ద్వారా శాపం వచ్చింది, పాపము ద్వారా రోగం వచ్చింది, పాపము ద్వారా మరణం వచ్చింది, పాపము ద్వారా పలు విధమైన శ్రమలు వచ్చాయి. చివరకు నరకం అనే రెండవ మరణము కూడా మానవుడు వెళ్ళవలసి ఉన్నది. ఆ జీవమైన దేవుడు మానవుని విడిచిపెట్టక మానవుని కొరకే భూమి మీదకి వచ్చాడు. ఆయన జీవము కనుక మానవుని కొరకై శిలువ మరణాన్ని కోరుకున్నారు. అందుకే అయ్యగారు పాడిన కీర్తనలో
జీవమై ఉండని ఎడల నిన్ను చావు దెబ్బలు కొట్ట సహింపగలవా అన్నారు. నీవు జీవము గనుక నిన్ను చావు దెబ్బలు కొట్టినా సహించుకున్నావు. నేను కొట్టిన వారిని కొట్టలేదు, హింసించిన వారిని హింసించలేదు. మరణాన్ని కోరుకున్నావు, చనిపోయావు. జీవము గనుక తిరిగి లేచావు. ఆ జీవమైన దేవుడే మనందరికీ నిత్య జీవం ఇవ్వాలని మన కొరకు సిలువ వేయబడ్డాడు. ఈ యొక్క మాటలు వింటున్న వారులారా, నీకు నిత్య జీవం ఇవ్వడానికి జీవమైన దేవుడే సృష్టిని చేశాడు. జీవమైన దేవుడే భూలోకానికి వచ్చి మానవులందరి పాపముల కొరకై ఆయన సిలువలో యజ్ఞమై రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి నేడో రేపో ఆయన రాబోవచ్చున్నాడు. మనందరినీ ఆ నిత్య జీవములోకి తీసుకుని వెళ్ళడానికి అట్టి కృపా భాగ్యం దేవుడు మనకెవరికి అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన